Our SJHR degree college students already 2023 ఈ సెలబ్రేషన్స్ వచ్చిన పెద్దలు మన యువ నాయకులు అభినయ్ రెడ్డి మన మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి అలాగే మిమిక్రీ ఆఫీస్ శివారెడ్డి గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఇంకా ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మన అధ్యాపకులందరికీ విద్యార్థులందరికీ కూడా అభినందన తెలుపుతున్నాను. మొట్టమొదటిగా చెప్తున్నాను, మనం తిరుపతిలో పుట్టడం కానీ తిరుపతిలో ఉండడం కానీ ఇంత అదృష్టం తిరుపతి అదృష్టం ఎవరికి రాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడి నుంచో కూడా మన తిరుపతి రావాల్సిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర మనకు అంత ప్రాముఖ్యత ఉంది. అమెరికాలో కానీ వాషింగ్టన్లో ఎక్కడ మనం వాషింగ్టన్ పోవాల్సిన అవసరం లేదు, మనం ముంజాకు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే తిరుపతికి వస్తారు. అలాంటి తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన తిరుపతిని ఇవాళ ఏ విధంగా డెవలప్ అయ్యి ఏ విధంగా ఉందంటే కాస్మోపాలిటన్ కల్చర్ కనపడుతూ ఉంది, మెట్రోపాలిటన్ అవుట్లుక్ వస్తుంది. దీనికి కేవలం ముఖ్య కారణం మా అన్న కరుణాకర్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ అన్న కుమారుడి యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారి ఆలోచన ఎంత ఎవరు ఊహించరా, నేనే కాదు నా వయసు కన్నా 30-40 ఏళ్ళు పెద్దవాళ్ళు ఊహించరా, ఎవరు ఊహించినటువంటి ఆలోచనతో ఈరోజు తిరుపతిని ఎంత స్మార్ట్ సిటీ స్వామించాం కానీ ఇంత మెట్రోపాలిటన్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే ఇంత చిన్న వయసులో అంత ఆలోచిస్తున్న మీకు నా అభినందనలు అభినయ్ రెడ్డి గారు. అలాగే మీరు కూడా మన యువ నాయకుడిని చాలా ఫాలో కావాల్సి వస్తుందమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంతమంది చూశాను, రాజకీయ నాయకులు చూశాను, అందరం చూశాను, కానీ ఆయన మాట్లాడే స్వభావం, ఆయన ఒరిగే పద్ధతి, ఆయన భాష ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయం. ఇలాంటి మంచి నాయకుడు మనకి ఈరోజు మన తిరుపతిలోకి రావడం మన అదృష్టం. మన కళాశాలకు ఇవాళ పిలుస్తానే వేరే వర్క్స్ అన్ని వదిలిపెట్టి ఆ వర్క్స్ ఏంటి అనుకున్నారు, మన తిరుపతి డెవలప్ అయ్యేకాక తిరుపతి ఏ విధంగా డెవలప్ కావాలా, తిరుపతి శానిటైజేషన్ ఎట్లా చేయాలా, తిరుపతిని ఏ విధంగా అందంగా తిరుమల మాత్రం ఏ విధంగా రూపుదిద్దాలా, ఈ ఆలోచన ఎవరికైనా వచ్చింది. ఎంతమంది నాయకులు వచ్చారు, ఎవరికి వచ్చింది? ఇవాళ అంటున్నాడు తిరుమల మాత్రం నేను తిరుపతిని కూడా చేస్తాను. ఇంత ఐడియా రావడం నేను ఊహించలేదు. నేనెవరు కూడా ఆ నాయకుడి గురించి ఊహించినంత ఎత్తులో ఉన్నాడు. అందరూ కూడా మనం అలాంటి నాయకుని ఆలోచనతో ఈరోజు యువతకు ఒక మార్గదర్శకం మన అభినయ్ రెడ్డి గారని మీ అందరూ కూడా నేను చెప్తున్నాను. ఇంకోటి రహదారులు అనేవి నాగరికత చూపిస్తాయి. మనం ఎక్కడ కూడా చూస్తాం, సివిలైజేషన్ ఎక్కడ ఉంటుంది, రోడ్స్ బాగుండాలి, అప్పుడు సివిలైజేషన్ కూడా పెరుగుతుంది. అదంతా మనకి ఈరోజు తిరుపతిలో మన అభినయ్ రెడ్డి గారి ద్వారా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి నాయకుడు, యువ నాయకుడు మాకు మంచి నాయకుడిగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని నేను నిత్యం కోరుతున్నాను. మీ అందరి ద్వారా మనందరం కూడా వెంకటేశ్వర స్వామి కోరుతున్నాం. ఆయన మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అంటే శివారెడ్డి గారు మనకు తెలిసి ఎప్పటి నుంచి వచ్చారు, మిమిక్రీ ఆర్టిస్టు, కొద్దిసేపట్లో మీకు ఆలోచిస్తారు. ఇప్పుడు అభినయ్ రెడ్డి గారు మళ్ళీ త్వరగా పోవాలనుకున్నారు. ఈ తిరుపతి డెవలప్మెంట్ వర్క్ గురించి మనం వెయిట్ చేపిస్తున్నారు. ఇంకోటి మీకు చెప్తున్నా స్టూడెంట్స్కి ఇవాళ యాక్చువల్లీ ఈ కరోనాకి ఏమైందంటే మనకు అకాడమిక్ ఇయర్ చేంజ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఇంకో బాధగా ఉన్నాము, ఈ సూపర్ సీనియర్స్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళంతా చాలామంది రాలేదు. ఎందుకు రాలేదు అడిగాను నేను. అంతా జాబ్స్ లేక వెళ్ళిపోయారు. కరెక్టే, జాబ్ ఇంత ఆగడం కూడా మనం 1 month ముందే ప్రోగ్రామ్ పెట్టింటే బాగుండేది. కానీ ఈ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉండే వాళ్ళకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది, దానివల్ల మనం లేట్ చేసాం. దాంతో వాళ్ళందరూ మిస్ అయినారు. నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళ విషయంలో. కొద్దిమంది వచ్చారు. ఎందుకంటే ఆ పిల్లలతో కూడా నాకు ఒక అనుబంధం ఉంది, పిల్లలతో నేను మాట్లాడినప్పుడు. సో వాళ్ళందరూ ఉండింటే కూడా నాకు చాలా బాగుండేది. అంటే జాబ్స్లో ఉండాలి కాబట్టి నేను కూడా సంతోషపడుతున్నాను. జాబ్స్కి వెళ్ళాలి కాబట్టి తప్పదు. ఇంకోటి నేను 94లో రాయచోట్ల కాలేజీ ఫస్ట్ పెట్టాను. తర్వాత 2006లో మనం పీజీ పెట్టాం. అది అవుట్స్కట్స్లో పెట్టాం. 2012లోనే మనం ఫస్ట్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసింది
న్యూ బాలాజీ కాలేజ్. నేను ఆ రోజు చూస్తున్నా, ఈరోజు చూస్తున్నా. నేను కేవలం మీరు మన కాలేజీలో ఇంతమందికి జాబ్స్ రావాలి, ఇంత మంచి లెక్చర్స్ పెట్టాలనేది ఒకటి నాలో ఆలోచన ఎక్కడ వచ్చిందంటే, నేను పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ కాలేజీ పెట్టినప్పుడు ఆ పేరెంట్స్ యొక్క బాధలు చూశాను. నేను చదివి పిల్లవాడు డెవలప్ అయితే ఎంత సంతోషపడతాడు, ఫెయిల్ అయితే ఎంత బాధపడతాడు. అలాంటప్పుడు అనిపించింది, 1,00,000 రూపాయలు పెట్టే కాడ ఇంకో 20% ఎక్స్ట్రా పెడితే ఎక్సలెంట్ లెక్చర్స్ వస్తారు, ఎక్సలెంట్ స్టాఫ్ వస్తుంది, ఎక్సలెంట్ స్కిల్స్ వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను మీ తల్లిదండ్రులను చూసి నేను మారినా. ఇది కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇవన్నీ నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను. 1989లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నానండి. అప్పటి నుంచే ఈ భావం నాకు కలిగింది. ఆయన ఎందుకంటే ఒకటే అలా అప్పుడే నాకు మన ఎమ్మెల్యే కరుణాకరన్ కూడా పరిచయం అయింది అక్కడే. అప్పటి నుంచి కరుణాకరన్ కూడా సేమ్ అదే భావాలు గల వ్యక్తి కరుణాకర్ రెడ్డి అన్న. అందుకే నాకు కరుణాకర్ రెడ్డి అంటే ఇష్టం అని నేను ఇందాక కూడా చెప్పాను. అలాగే మీకు ఈ జాబ్స్ విషయంలో నేను చెప్తున్నాను కదా, ఈ స్కిల్స్ డెవలప్ చేయాలని కూడా. అందుకే ఫస్ట్ మన కాలేజ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చేసిన స్టార్టింగ్ థర్డ్ ఇయర్ అంటే మనం 2012లో పెట్టిన దాకా 15లో 3 మెంబర్స్ 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అంతే. టీసీఎస్కి ఓన్లీ 5 మెంబర్స్ స్టార్టింగ్లో ఫస్ట్ అయింది. నేను ఆ తర్వాత కొత్త ఆలోచనలు, కొత్త స్కిల్స్, అలాగే కొత్త ఏం చేయాలి, ఇన్వెస్ట్ ఏం చేసుకోవాలి, మనం ఎట్లా చేస్తే పిల్లలు ఉద్యోగాలు వస్తాయి అని. ఒకప్పుడు నేను కంపెనీలు అడుగుతా ఉన్నా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మీరు రండి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. సో కొన్ని కంపెనీలు వచ్చినాయి, చాలా మంది ఉద్యోగాలు వచ్చారు. ఇప్పుడు 150 కంపెనీలు వాళ్ళంతా వాళ్ళే మన దగ్గరికి వస్తామంటున్నారు, ఇంకా వస్తారు. వాళ్ళు అర్థం చేసుకోండి, ఎంత మన పిల్లలలో అంత వర్తుండే బట్టే ఈ విధంగా జరుగుతూ ఉంది. పిల్లలలో వాళ్ళ జాబ్స్ కావాలి, వర్తుండే వాళ్ళు కావాలంటే తిరుపతి రండి ఎస్డిహెచ్ ఎన్ని కాల్స్ వస్తామంటే నాకు మేము వస్తాం, మేము చేస్తామని. ఇంత జరగడానికి కారణం నేను మీ తల్లిదండ్రుల పైన ఉండే అభిమాన ప్రేమ. అదే ప్రేమ మీరు చూపించండి, నాకుంది. మీరు మీ తల్లిదండ్రులు గౌరవించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది డిసిప్లైన్ లేకుండా ఇంటి దగ్గర నుంచి కాలేజీ కానీ వచ్చి ఆ రోడ్డు సైడ్ తిరిగి సాయంత్రం ఇంటికి పోతున్నారు. మనం ఎప్పుడైతే హాల్ టికెట్స్ ఇస్తామో ఆ రోజు పిలిస్తే పేరెంట్స్ వచ్చి, సార్ మా వాడు రోజు కాలేజీకి వస్తున్నారు సార్ అని. మన వాళ్ళు ఏమైనా ఫోన్ చేయగలరంటే, మీరు చేసిన నెంబర్ను, మీరు చిన్నపిల్లడు కాదు కదా, నెంబర్ మార్చేస్తారు. ఏమవుతుందమ్మా, ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరికి నష్టం? నాకా? మీ తల్లిదండ్రులదా? మీకే కదా నష్టం, మీ లైఫే కదా. మీరే ఆలోచించండి. ఈరోజు వెళ్ళిపోయిన కదా స్టూడెంట్స్, జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళ లైఫ్ చూడండి, ఎట్టున్నారు. ఫ్లైట్లో మేము ఫ్లైట్ కింద నుంచి చూస్తూ ఉంటాం సార్, ఈరోజు ఫ్లైట్లో చూస్తూ ఉన్నాం సార్. ఇయర్స్లో నేను ఈ మధ్య నాటా ప్రోగ్రామ్ చేసుకుంటే ఆడ కూడా సార్ నేను మీ స్టూడెంట్ అని వచ్చాను. ఎంత సంతోషంగా ఉంటుంది. మీరందరూ కూడా అంత సంతోషంగా ఉండాలి కదమ్మా. ఎందుకు ఉండలేదు చెప్పండి, ఎందుకు ఉండలేదు? నేను ఒకటే ఎగ్జాంపుల్, చదివే కాదు, ఇది ఎక్కడ జాబ్ తెచ్చుకోండి. జాబ్స్ కాకుండా కూడా మీ ఐడియాస్ ఆలోచనలు పెట్టండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. నేను ఒకటి చూసాను. నేను ఒక అమ్మాయి డాక్టర్ షాప్లో పనిచేస్తారు, నెల జీతం 6,000 7,000. ఆ అమ్మాయి ఆలోచనలకు కొద్ది రోజుల తర్వాత ఆమె గవర్నమెంట్ షాప్ పెట్టి పేదమ్మాయి. ఆ తర్వాత ఆ దగ్గర ఉన్న ఫర్నిచర్ షాప్లో ఒకటి చేసుకొని దీన్ని డెవలప్ చేస్తామంటే, ఈ డెవలప్మెంట్ ఆమె ఆలోచనకు పక్కనే ఒక ట్యూబ్ ఫ్యాక్టరీ, టూ ఫ్యాక్టరీ ఒకటి వాళ్ళు చూసేస్తామంటే దాన్ని తీసుకొని ఇది ఆ కంపెనీ వాళ్ళు మాట్లాడిన తర్వాత తీసుకొని ఆమె ఈరోజు ఏ లెవెల్లో ఉంది తెలిసిన, దాదాపు 2,000 కోట్ల టర్నోవర్లో ఉంది ఆ కంపెనీ. అంటే ఒక గవర్నమెంట్ షాప్లో పనిచేసే అమ్మాయి 2,000 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు కల్పనా స్వరం. ఇంత ఉన్నప్పుడు మీరు ఎందుకు కూడా ఎవరైనా కూడా చేయొచ్చు కదా. మీరు ఫస్ట్ మీ ఆలోచన కాన్ఫిడెన్స్, నేను ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది, లేదు నేను ఇంకొక పెడతాను, వేరే ఆలోచన వస్తుంది. డెఫినెట్గా మీరు ఒక గోల్ సాధించండి. మీరు ఇంకోటి మీరు బుక్స్ చదవండి, వివేకానంద బుక్స్ చదవండి, అబ్దుల్ కలాం చదవండి, రామకృష్ణ పరమహంస, సుభాష్ చంద్రబోస్. ఈ పుస్తకాలు చదివితే మీ ఆలోచనలు మాట్లాయి. మనం కూడా ఎందుకు పెద్దవాళ్ళం కాలేము, ఎందుకు కాలేమని ఆలోచనలు మీకు వస్తాయి. నేను చెప్పేది, నా స్టూడెంట్ ఎక్కడున్నా కూడా హై లెవెల్లో ఉండాలా,
మీరు ఎప్పుడు కనపడినా చాలా సంతోషంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలా. అంతేగాని ఈ రోడ్డు పక్క నుండి ఆ టీ బంకుల్లో పనిచేసుకుంటా టీ మార్కెట్ రోడ్డు పనిచేయాలో నాకు ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేసింది. దాంతో మనం సక్సెస్ అయినా మనం చూసి రాష్ట్రం అంతా కూడా కాలేజీలో ఇంటర్న్షిప్ పెట్టించింది. ముందు నన్ను కాలేజీలో పెట్టదని కాదు, ముందు రాష్ట్రం అంతా వాడే పెట్టిస్తున్నాం. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? పిల్లలు ఏమైనా బయట పని చేసుకుని పని చేయాలని మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టించి మంచి ఉద్యోగాలే పంపించింది. ఇదంతా కూడా అదే విధంగా ఉండండి. ఇక ఫ్రెషర్స్ కూడా వచ్చారు. ఒకటి ఆలోచన, ఇలా మీ ఇంట్లో ఏ విధంగా మీరు పేరెంట్స్ ఉండొచ్చో అంత మంచిగా నాకు అన్నీ చెప్పచ్చు. కానీ 2-3 విషయాలు ఉన్నాయి. సీనియర్స్ చెప్పాను, మీరు కూడా చూసుకోండి. డిసిప్లిన్ ఇది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది మిమ్మల్ని నేను పైకి ఏ ఉద్యోగానికి పంపలేదు, మీ తల్లిదండ్రులు సాటిస్ఫై చేయలేదు, నేను సాటిస్ఫై కాదు, మీరు సాటిస్ఫై కాదు. డిసిప్లిన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. కాలేజీలో ఏ విధంగా అమ్మాయిలు ఏ విధమైన అసభ్య ప్రవర్తన చేసి ఒప్పుకోండి. కాలేజీ లెక్చర్స్ పై నిలబడడం కానీ ఆ సరౌండింగ్స్లో ఏ విధమైన అల్లరి జరిగినా ఒప్పుకోండి. 2 వచ్చి కాలేజ్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ కూడా అల్లరి చేసి నాకు కనపడతాను. ఆ 3 తప్ప అన్నీ నేను ఏమి చెప్తాను. ఇంకా మీకు ఎంత మంచి కావాలంటే అంత నా ఆలోచన కూడా నేను చేస్తాను. ఇంకా అభినయ్ రెడ్డి గారు తొందరపడుతున్నారు మన యువ నాయకుడు. నేను దీంట్లో స్టాప్ చేసి మన యువ నాయకుడికి అవకాశం ఇచ్చేస్తాను. ఓకే, నేను సుదీర్ఘంగా ప్రసంగించాలనుకోవట్లేదు. ఇప్పటికే మీరు కల్చరల్ యాక్టివిటీస్ని చూడడానికి రెస్ట్లెస్గా ఉన్నారు. నాకంటే చాలామంది చాలా విషయాలు పెద్దలు తెలియపరిచేశారు. ఒక చిన్న విషయాన్ని చక్రవర్తి రెడ్డి గారి గురించి నేను తెలియజేస్తాను. మీ అందరికీ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి వాడు, ఆయన ఎంత ప్రజారంజకమైనటువంటి పాలనలు చేశారో, సంక్షేమాన్ని రాష్ట్రానికి తీసుకొని వచ్చి సంక్షేమ పాలన ద్వారా ఎంతోమంది పిల్లల చదువుకు తోడ్పాటును అందించి వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యే విధంగా చేశారో మీకు తెలుసు. ఓటమే ఎరుగడి రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు 1992 అనుకుంటా కదమ్మా ఎంపీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరిగినాయి 91. ఆల్మోస్ట్ కడప ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా తక్కువ మెజారిటీతో 2500 నుంచి 4000 మధ్యన ఆయన గెలుచున్నారు. చక్రవర్తి రెడ్డి అన్నతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం మేరకు నాకు ఈ విషయాలన్నీ కూడా తెలిసి వచ్చాయి. మా నాన్నగారు చెప్పారు. బహుశా ఆ రోజు చక్రవర్తి అన్న కుటుంబం లేకపోయింటే, చక్రవర్తి రెడ్డి అన్న, సునీల్ అన్న, వీళ్ళందరి సహకారం లేకపోయింటే రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయిండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి ఓటమి అన్నది లేకుండా చేయగలిగినటువంటి కుటుంబాల్లో చక్రవర్తి రెడ్డి అన్న కుటుంబం కూడా ఒకటన్న విషయాన్ని సగర్వంగా మీ అందరికీ నేను సమావేశం ద్వారా తెలియజేస్తాను. నా గురించి చాలా విషయాలను మీ తోటి స్నేహితులు, నేనేదో భగీరథుడను, తిరుపతిలో రోడ్లు వేసాను, ఇంకోటో చెప్తూ వచ్చాను. నేను నా వరకు, నాకు తెలిసినంత వరకు నా పనిని నేను చేస్తున్నాను. నేను డిప్యూటీ మేయర్గా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ తరం యువకుడిగా, ఇది మన ఊరు, మనం పెరిగిన ఊరు, మనం పుట్టిన ఊరు, ఈ ఊరిని ఎలా డెవలప్ చేయగలమో నాకున్న శక్తి మేరకు చేయగలుగుతున్నాను. అవన్నీ కూడా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ద్వారానన్న విషయాన్ని కూడా గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ 1.5 సంవత్సరంలో 18 మాసాలను తిరుపతిలో వేయగలిగాం. ఒక మంచి రోడ్ కనెక్టివిటీని అందించాం. ఏదన్నా ఊరు విస్తరించాలనంటే రోడ్స్ చాలా అవసరం అన్న భావనతో ఈ రోడ్లను ప్రపోజ్ చేసి వేయగలిగాం. వీటితో పాటుగా ఇంకో 12 రోడ్లను ఇంకొక సంవత్సరంలో పూర్తి చేస్తాం. దీనికి కారణం ఏంటంటే 2వ తరం తిరుపతిలో చాలా మటుకు
ఐటీ ఇండస్ట్రీ లేకపోవడం మూలంగా ఇప్పుడు అన్నారు, నేను చాలా గర్వపడుతున్నాను. ఎస్డిహెచ్ఆర్ కాలేజ్ ద్వారా ప్రతి సంవత్సరం 800 నుంచి 900 మంది చాలా కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయని. బట్ ఐఎమ్ షూర్ మీరందరూ కూడా తిరుపతి విడిచి బయట పనిచేయడానికి వెళ్ళిపోతుంటారు. కానీ అలాంటి అవకాశాలు తిరుపతిలోనే రాగలిగితే బాగుంటాయని ఆలోచన మేమందరం కూడా చేస్తున్నాం. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఐటీ కంపెనీస్ కూడా సెట్టిపల్లి ప్రాంతంలో స్పెషల్గా వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్స్ అన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేయించి పెట్టాలనుకుంటున్నామని ఇప్పటికే టెక్ మహేంద్ర వాళ్ళ బృందాన్ని కూడా అడిగాము, మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము తగు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని. ఇవి కాకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి ఎన్ని రోడ్స్ వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఎక్కడో ఒక చిన్న లోపం తిరుపతిలో శానిటేషన్ అనుకున్నంత స్థాయిలో లేదు. మనకు అవార్డ్స్ అయితే వస్తున్నాయి, కానీ ఆన్ గ్రౌండ్ చూసేటప్పటికీ కొండతో పోటీ పడితే మనం అంత గొప్పగా లేవు. ఎక్కడ చూసినా చెత్త పెరుగుపోవడం ఇలాంటివన్నీ సరిగ్గా అనిపించడం లేదు. దీనికి అడిషనల్గా 1678 మంది స్టాఫ్ని కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని, దీనికి సపోర్ట్ చేయవలసిందిగా టీటీడీని మేము అడుగుతున్నాం. దీని మీద చాలా రాజకీయ పార్టీలు కలిసి వచ్చినాయి. ఇది తిరుపతిలో రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం అన్నది అమల్లోకి రావాలి. దీనిని వ్యతిరేకించేటటువంటి శక్తులు కూడా ఉన్నాయి. ఆ శక్తులు బలంగా దీన్ని అడ్డుకోవాలనుకున్నప్పుడు మాత్రం నేను మీ అందరి సహాయాన్ని అడుగుతాను. మన ఊరిని భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడంలో మీ అందరి సహకారం నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తూ, ఒక చిన్న ఇంకొక 10 రోజుల్లో తిరుపతిలో ఒక డబల్ డెక్కర్ బస్సును లాంచ్ చేస్తున్నాం. మీరందరూ కూడా డబల్ డెక్కర్ బస్సులో ప్రయాణించి ఒక కొత్త అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు చక్రవర్తి రెడ్డికి, అన్న శివారెడ్డికి, ప్రిన్సిపల్ గారికి, మీ స్టాఫ్కి, మొత్తం విద్యార్థులందరికీ మరొక వారు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. Everything is not enough. Feeling out by the ocean, along those white hot sands, where every sunrise is just for you. So come along and take my hand.
అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరందరూ అంచెలంచెలుగా ఎదిగేటువంటి లెక్చరర్స్తో మంచి మనసుతో పరాయి పిల్లల్ని కూడా తన పిల్లలుగా భావించి నా బిడ్డలు వాళ్ళ గోల్ను రీచ్ అవ్వాలి, నా బిడ్డలు వాళ్ళు అనుకున్నది సాధించాలి, నా బిడ్డలు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలి, వీళ్ళు నా బిడ్డలు ఎక్కడికి పోయినా కూడా చెప్పుకోగలిగే కెపాసిటీ సంపాదించుకోవాలనే మనస్తత్వంతో, మంచితనంతో, మానవత్వంతో ఈరోజు ఈ కాలేజీ ఏర్పడిందని చెప్పేసి గట్టిగా చెప్పచ్చు. సో కొంచెం వాల్యూమ్ పెట్టండి. మానిటర్స్ బాబు బద్దం బాధండి మానిటర్స్ ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి ఈ కాలేజ్ స్టూడెంట్స్కి నా హృదయపూర్వక బిగ్ హాయ్ చెప్తున్నాను. నమస్కారం చేస్తే మీరు వయసులో చిన్నపిల్లలు కదా, వయసులో చిన్నవాళ్ళు కాబట్టి మీకు నమస్కారం చేస్తే కరెక్ట్ కాదు. సో మీ అందరికీ ఆ ఏడుకొండలవాడి ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకునేటువంటి గోల్ని మీరు రీచ్ అవ్వాలని, మన కాలేజ్ పేరు గొప్ప స్థాయిలో నిలబెడుతున్నారని ఇందాక చక్రవర్తి అన్న గారు చెప్పారు. ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిన పిల్లలు ఎన్నో గొప్ప స్థాయిలో ఉన్నారు, ఎన్నో జాబ్స్లలో మంచి స్థానాల్లో ఉన్నారని. అంతకంటే ఇంకేం కావాలి? ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పింది కూడా అదే. మీరెంత ఎదిగితే అంత ఆనందపడతారు మీ యాజమాన్యం, మీ కాలేజీ యాజమాన్యం కానీ, మీ సార్లు కానీ, మీ టీచర్స్ కానీ, మీ ప్రిన్సిపల్ గారు కానీ, ఆహా నా స్టూడెంట్ అని చెప్పేసి ఎంతో గొప్పగా వాళ్ళు మీకంటే ఎక్కువగా, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఒక కంచంలో ఒకరికి అన్నం పెట్టినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి వంటలు, ఎంత అద్భుతంగా ఉంది, కడుపు నిండిపోయింది అన్నప్పుడు ఆ వండి వడ్డించిన వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో, తిన్నవాడి కంటే వడ్డించిన వాడికి ఇంకా ఆనందం ఉంటుంది. అట్లాగే స్టూడెంట్స్ ఎంత గొప్ప స్థాయిలో ఎదిగితే మీకంటే, మీ తల్లిదండ్రుల కంటే టీచర్స్కి, ఉపాధ్యాయులకి ఇంకా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మరి ఇంత చక్కటి కాలేజీని నిర్మించిన హరినాథ్ రెడ్డి గారికి, అట్లాగే మా చక్రవర్తి అన్న గారికి, అలాగే సునీల్ కుమార్ రెడ్డి అన్న గారికి, మరి ఇంత చక్కగా, ఇంత క్రమశిక్షణగా, ఇంత పద్ధతిగా మీరు ఇలా ఉన్నారు అంటే నిజంగా చాలా మంది కాలేజీలకు వెళ్తూ ఉంటాం, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఇంత సిస్టమేటిక్గా, ఇంత పద్ధతిగా, ఇంత ఉత్సాహంగా, ఇంత యాక్టివ్గా నేను మామూలుగా ఏ కాలేజీలో చూడలేదంటే నమ్మొచ్చు. సో ఇలా మీరు ఉండగలుగుతున్నారంటే దానికి అసలు కారణం ఎవరైనా ఉన్నారంటే ఉషా మేడం గారు. సో ప్రిన్సిపాల్ గారి ఆ సిస్టమేటిక్గా మీరు ఆమె ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇంకా ఆహ్లాదకరంగా, ఇంత పద్ధతిగా మీరు ఉన్నారని కూడా చెప్పొచ్చు. అట్లాగే ఎంతోమంది సర్స్, టీచర్స్ చెప్పేటువంటి సరైనటువంటి మాటలు మీరు వింటున్నారు కాబట్టి మీరు ఇంత పద్ధతిగా ఉన్నారని చెప్పొచ్చు. మీకు 2-3 విషయాలు షార్ట్కట్లో చెప్పేసి మన పర్ఫార్మెన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చదువుకుందామంటే నాకు డబ్బులు లేవు, అట్లా చెప్పేసి నేనేం పాడైపోలే కదా. చదువుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు, అయినా సరే ఒక స్థాయికి వచ్చాను. తిందామంటే అన్నం లేదు, అయినా సరే ఒక స్థాయికి వచ్చాను. కానీ నేను ఒక స్థాయికి రావడమే కాకుండా కొన్ని వందల వేల మందికి హెల్ప్ అయ్యాను. కొన్ని కుటుంబాలకి నేను అన్నం పెట్టాను, కొంతమంది కుటుంబాలను సంధిస్తున్నాను, కొంతమంది స్టూడెంట్స్కి ఎన్నో రకాల హెల్ప్ చేస్తున్నాను, నా క్లాస్మేట్స్ని కూడా నేను ఆదుకున్నాను. సో ఇవన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుదల, కృషి, కష్టం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మా బ్రదర్ చెప్తా ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాడు అని అన్నారు. సో నిజానికి వినడానికి కొంచెం బాధగా ఉంటుంది మీకు కానీ, నాకు కానీ. అయ్యో అని అనిపిస్తుంది, అవునా? శివారెడ్డి ఏంటి ఒక ఆఫీస్ బాయ్గా పనిచేయడం ఏంటి? పొద్దున్నే పోవడం, వాళ్ళ ఆఫీస్ ఊడవడం, కుండలో నీళ్ళు తెచ్చి పెట్టడం, వాళ్ళ కార్ని కడగడం, ఇట్లాంటివన్నీ చేశాను. ఇవి చెప్పుకోవడానికి నాకేం అవమానంగా ఫీల్ అవ్వట్లేదు నేను.
నేను గర్వపడుతున్నాను. అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే ఎంత కష్టపడి ఉంటాను, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కృషి ఉంది. సరే, అలాంటి నేను మరి ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎలా ఎదగలిగానంటే ఆ టైంలో మా నాన్నగారు, మేము బాగానే బతికేవాళ్ళం, బాగా ఉన్నవాళ్ళమే, మోతాదుగా ఉన్నవాళ్ళమే. కానీ మా నాన్నగారు పోయిన తర్వాత చాలా కష్టాలకు లోనయ్యాం, చాలా ప్రాబ్లమ్స్కి ఎదుర్కొన్నాం. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ పడే కష్టాలు, నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ పడే కష్టాలు చూడలేక, అయ్యో నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లి ఇంత కష్టపడుతుందే, ఈ ప్రపంచాన్నంతా నేను చూస్తున్నాను, దానికి కారణం ఎవరు? నా తల్లిదండ్రులు. మీ అందరినీ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను, మీ అందరినీ చూడగలుగుతున్నాను, నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ప్రకృతిని చూడగలుగుతున్నాను, ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, ఈ వేదిక మీద నేను ఉన్నాను అంటే దానికి కారణం ఎవరు? నాకు జన్మనియమంటే కదా నేను ఈరోజు ఇక్కడ నిల్చున్నాను. కాబట్టి అలాంటి జన్మనిచ్చిన నా తల్లి అంత కష్టపడుతూ ఉంటే, ఇంట్లో వస్తువులను అమ్ముతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, నేనుండి ఏం చేస్తున్నాను, నేను ఒక వస్తువులా అయిపోయానే, లేదు నేను మా అమ్మకు ఉపయోగపడాలి, మా తల్లిని నేను ఆదుకోవాలి, మా తల్లిని ఆ కష్టం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి నేను పోయి మా ఇంట్లో చెప్పకుండా ఆఫీస్ బాయ్గా పనిచేశాను. అక్కడి నుంచి వరంగల్కి వచ్చేసి వరంగల్లో ఒక ఆర్కెస్ట్రా టీం ఉంటే ఆ ఆర్కెస్ట్రా టీంలో పనిచేశాను. ఇలా ఎన్నో చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చి సినిమా నటుడిగా 150 సినిమాలకు పైగా హీరోగా, విలన్గా, కమెడియన్గా ఎన్నో రకాల క్యారెక్టర్లు చేశాను, ఇంకా చేస్తున్నాను. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, నేను గర్వంగా ఏమి బయటకు వచ్చి చెప్పుకోలేదు, కానీ రీసెంట్గా ఆగస్ట్ 25న నా మూవీ ఒకటి హీరోగా రిలీజ్ అయింది, రెంట్ నాట్ ఫర్ సేల్. సో చాలా బాగా ఆడింది. కానీ నేను ఎందుకు బయట పబ్లిసిటీగా కొంచెం పబ్లిక్గా ఎందుకు చెప్పుకోలేదంటే, అది స్టార్టింగ్లో కొంచెం ఏంటంటే డబల్ మీనింగ్ డైలాగ్తో ఉంది, అది నాకు తెలియదు, డైరెక్టర్ గారు నాకు ముందు చెప్పలేదు. సో నా క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు అదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ అని అనుకుని చేశాను. నా క్యారెక్టర్లో ఎక్కడ తప్పులు లేవు, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. కానీ దానికి ముందు 2 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. సో దానివల్ల నేను నా ఫ్యామిలీ కూడా ఆ సినిమా థియేటర్ తీసుకెళ్ళలేదు, నేను ఆ సినిమా పెద్దగా నేను ప్రమోట్ చేయలేదు. బట్ అయినా సరే సినిమా హిట్ అయింది, ఎందుకంటే అందులో ఒక సాంగ్ ఉంటుంది, అద్భుతంగా డ్యాన్స్ చేశాను. సో ఆ సాంగ్ కోసం మళ్ళీ వెళ్తున్నాను. ఇది పక్కన పెడితే నేను మిమ్మల్ని వెళ్ళమని కాదు, నేను సినిమా పబ్లిసిటీ కోసం రాను, చెయ్యను కూడా. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు, ఇప్పటివరకు నేను ఏ కార్యక్రమానికి వెళ్తానో ఆ కార్యక్రమం చేసుకొని వచ్చేస్తుంటాను. సో ఇది సినిమా అయిపోయిన సినిమా, వచ్చి ఆడి వెళ్ళిపోయిన సినిమా కాబట్టి చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇన్ని రకాల కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను, రీసెంట్గా కూడా చేస్తున్నాను, ఇంకా చేయబోతున్నాను. నెక్స్ట్ రాబోయే శేఖర్ కమల గారి మూవీలో కూడా ధనుష్ హీరోగా చేయబోయే సినిమాలో కూడా నాకు అవకాశం ఉందని శేఖర్ కమల గారు చెప్పారు. ఇది పక్కన పెడితే 6000 ప్రోగ్రాములు ప్రపంచవ్యాప్తంగా చేశాను, ఒక పాకిస్తాన్కి వెళ్ళలేదు అంతే. మరి ఇన్ని ప్రోగ్రాములు, ఇన్ని సినిమాలు ఆఫీస్ బాయ్గా పనిచేసిన వ్యక్తి ఇలా చేయగలిగాడంటే కారణం ఏంటి? నా తల్లిని నేను కాపాడుకుందామనే ఆలోచన, నా తల్లి దీవెనలు నాకు రిటర్న్గా కొట్టాయి. సో నేను ఎప్పుడైతే మా తల్లి గురించి ఆలోచించానో అప్పుడు మా అమ్మ దీవెనలు రెట్టింపు అయ్యి ఒక దేవతలాగా, ఒక దేవుడిలాగా నాకు ఆ బ్లెస్సింగ్స్ అందాయి. కాబట్టి నేను ఇలా ముందు దూసుకోగలుగుతున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 5 సంవత్సరాలు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నాడంటే తర్వాత ఫెయిల్ అయిపోతాడు, ఒక 5 సంవత్సరాలు కమెడియన్గా ఉన్నాడంటే ఫెయిల్ అయిపోతాడు. కానీ 30 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ప్రోగ్రామ్ ఇంకా చేస్తున్నాను. రేపు నాకు షూటింగ్ ఉంది, అవతల ఎల్లుండి మళ్ళీ నెల్లూరులో ప్రోగ్రామ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున సంయుక్త మీనన్ గారిని హీరోయిన్ తీసుకెళ్తున్నాను, ఉదయభావం గారిని యాంకర్ తీసుకెళ్తున్నాను, చంద్ర జబర్దస్త్ టీవీ తీసుకెళ్తున్నాను. ఇదంతా ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. మరి ఇన్ని ఏళ్ళుగా ఇంకా నేను కొనసాగుతున్నాను. దానికి కారణం ఏంటి? సిస్టమేటిక్ పద్ధతి, క్రమశిక్షణ. ఇవన్నీ మీరు నిండుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను నేను. సో మీరందరూ కూడా ఒకటే ఆలోచించాల్సింది, మీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ స్నేహితులను గౌరవించండి, మీ తోటి వాళ్ళని గౌరవించండి, మీ పరిసరాలను గౌరవించండి, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనకు మామూలు టైంలో కంటే పండగ రోజు చాలా యాక్టివ్గా ఉంటాం. ఎందుకుంటాం అంటే ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకుంటాం. కొత్త డ్రెస్ మీన్స్ మనకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో అలా రోజు ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి, ఎంత యాక్టివ్గా ఉంటాం ఇంకా. సో అది మన వాతావరణం కూడా అలాగే. ఇందాక మన డిప్యూటీ మేయర్ గారు, మన అభినయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన వాతావరణం బాగుండాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చెప్పారు. అది కూడా మీ బాధ్యత. మీ చుట్టుపక్కల మీరు శుభ్రంగా ఉంచుకోవాలని ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా అదే విధంగా పాటిస్తారు. సో కాబట్టి శతమానం భవతి సినిమా వచ్చింది, తల్లిదండ్రుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీరు చదువుకుంటారు, జాబ్ కోసం వేరే దేశాలు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు పట్టించుకోకుండా పోతారు అని చెప్పేసి ఒక భయంతో ఉండేటువంటి తల్లిదండ్రులకి లేదు మేము ఎక్కడున్నా
పట్టించుకుంటామనే ధైర్యం ఇవ్వాలి. సరే, శతమానం భవతి పక్కన పెడితే అందులో ఏం నేర్చుకున్నారు అనుకుంటే ఇది నేర్చుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలి. బేబీ అని ఒక సినిమా వచ్చింది, అందులో ఏం నేర్చుకున్నారు? అందులో ఏం నేర్చుకుంటారు? ఏదైతే తప్పుందో అదే మనకు తొందరగా ఆహ్వానిస్తుంది, ఏదైతే బ్యాడ్ ఉందో అదే మనకు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. శనిదేవుడు తొందరగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఓకే, దాన్ని మనం తప్పించుకొని జాగ్రత్తమైనటువంటి నడకలో నడవాలి. సో ఇందులో అక్కడ అమ్మాయికి బేబీ సినిమాలో వాళ్ళ తండ్రి చెప్తూనే ఉన్నాడు, ఈ నీలో ఏదో ప్రవర్తన తప్పుగా కనపడతా ఉంది, జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా అని. ఫస్ట్ వినలేదు, తర్వాత ఆవిడకి ఆ ప్రాబ్లమ్స్ ఎదురైన తర్వాత అప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సో కాబట్టి మీకు ముందుగా కీడు జరగబోతుందంటే, ముందుగా మీకు ఏదైనా ప్రాబ్లం జరగబోతుందంటే ఫస్ట్ గ్రహించేది తల్లిదండ్రులు. కాబట్టి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు తల్లిదండ్రుల మాటలు అంత ఈజీగా తీసిపడేయద్దు. చిన్నప్పుడు నేను కూడా మా నాన్న మాటలు తీసిపడేశాను. నాకు ఇప్పటికీ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నాకు కళ్ళకు వచ్చినప్పుడల్లా నేను బాగా ఏడుస్తాను. బెడ్ మీద నుంచి లేచి చాలా ఏడుస్తాను నేను మా నాన్న గుర్తొచ్చినప్పుడు. ఎందుకంటే మా నాన్న చెప్పిన మాట 2-3 మాటలు నేను వినలే. ఇప్పుడు బాధపడుతున్నాను, ఏం ప్రయోజనం? కానీ అట్లీస్ట్ నేను మా నాన్న చెప్పిన మాటలు వినకుండా చెడిపోయే మార్గంలో పోయి మళ్ళీ తప్పించుకొని అదృష్టం కొద్దికి మళ్ళీ మంచి మార్గంలో వచ్చాను. కాబట్టి ఇంకా కొంతమంది నా వల్ల మంచి మార్గంలో వెళ్తే చాలని ఎంతోమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ, ఇలాంటి పెద్దల ఇచ్చే ప్రోగ్రామ్స్ ఆ డబ్బుల్లో నుంచి మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఇప్పుడు సార్ నాకు ఏదైనా పారితోషికం ఇచ్చాడు అనుకోండి గిఫ్ట్గా, అందులో నుంచి ఎంతో మంది స్టూడెంట్స్కి కానీ, నా ఫ్రెండ్స్ పిల్లలకి కానీ, వాళ్ళ పిల్లలకి కానీ, స్కూల్ ఫీజులకు కానీ అట్లా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి మంచి మార్గంలో మీరు అందరూ వెళ్ళి గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మంచి మాటలు చెప్పేంత స్థాయి నాది కాదు, ఎందుకంటే మీ సార్లు మీ టీచర్లు ఎలాగో మీకు మంచి బోధన చెప్తూ ఉంటారు. అలాంటివి మీరు అందరూ కూడా రిసీవ్ చేసుకొని చక్కటి మార్గంలో పోవాలని, మీ అందరూ మంచి గొప్ప స్థాయిలో ఉంటే నేను కూడా చెప్పుకుంటాను, నేను పలానా రోజు ఆ కాలేజీకి వెళ్ళాను, ఆ కాలేజీలో స్టూడెంట్ ఈ రోజు ఇంత బాగా ఎదిగారని చెప్పేసి గొప్పగా ఊహించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోతారని కోరుకుంటూ, ఈరోజు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. సో నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఎందుకంటానంటే, నవ్వుతే ఆరోగ్యం బాగుంటుంది, హార్ట్ బీట్ బాగుంటుంది. మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే డాక్టర్ ఏమంటాడు, మీరు ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండడం, ఏం పట్టించుకోకుండా ప్రాబ్లమ్స్ ఏమో మైండ్ నుంచి తీసేయండి అంటారు. హ్యాపీగా ఉండడం అంటే ఏంటి? మనం సంతోషంగా ఉండాలి. ఏది కానీ ఎవరైనా హాయ్ చెప్పినా చెప్పకుండా మనమే ముందుగా హాయ్ చెప్పేసి హ్యాపీగా ఉంటాం. వాడు చెప్పినా చెప్పకుండా పర్వాలేదు. సో ఒక ఋషి ఉన్నాడు, సముద్రం పక్క నుంచి వెళ్తూ ఉంటే తేలు ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంటే అయ్యో ఆ తేలు చనిపోతుంది అని చెప్పేసి 2 దోషులతో ఆ తేలును కాపాడడానికి దోషులను తీసుకొని ఒడ్డు పైన తీసుకెళ్ళాడు. ఒడ్డు పైన తీసుకెళ్తూ ఉంటే వెంటనే ఆ తేలు ఆ స్వామిని కుట్టింది, ఆ ఋషి గారిని కుట్టింది. కుట్టేసరికి అయ్యో అని చెప్పేసి అనేసరికి మళ్ళీ వెంటనే నీళ్ళలో పడింది. మళ్ళీ వెళ్ళి అయ్యో అది చనిపోతుంది అని మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. మళ్ళీ ఆయన ఇలా చేతులు నిలిపించుకునేసరికి మళ్ళీ పోయి నీళ్ళలో పడింది. అట్లాగే చేస్తామని ఒడ్డున వెళ్ళి ఒక అతను చూసి, స్వామి ఎందుకు మీరు ఆ తేలిని కాపాడుతున్నారు, అది గుర్తుంది కదా, ఎందుకు కాపాడుతున్నారు, వచ్చేయండి మీరు పైకి అని చెప్పేసి అంటే, కుట్టడం దాని నైజం, కాపాడడం నా నైజం అని అన్నాడు. సో మీ చుట్టుపక్కల ఎన్ని చెడు ప్రభావాలు తిరుగుతున్నా కూడా, మీ పక్కన వాళ్ళు అంటే మీ పక్కన ఎవరైనా చెడు ప్రభావంలో తీసుకెళ్తున్నా కూడా మీరు పోకండి. మీరు మీ నిజాయితీగా, మీ క్రమశిక్షణతో, మీ పద్ధతిలో మీరు వెళ్ళండి. చెడగొట్టడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు, చెడు చాలా తొందరగా ఆహ్వానిస్తుంది. కానీ మీరు దానికి ఉచ్చులో పడకుండా మీరు మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి, హ్యాపీగా ఉండండి అంటుంటారు. చప్పట్లు కొట్టడంలో వెనక కూడా చాలా అర్థాలు ఉన్నాయి. 2 చేతులు ఇలా కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి నర్వ్స్ కొన్ని వేరే నర్వ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయంట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. మీరు ఎవరైనా మసాజ్ చేసినప్పుడు చేతులకి మసాజ్ చేస్తారు చూడండి, అరికాలకి అరిచేతులకి ఎక్కువగా మసాజ్ చేస్తారు. ఎందుకంటే అది మన బ్రెయిన్ని చాలా యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. మనలో ఉన్నటువంటి బాడీలో నరాల్స్ని బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా తీసుకెళ్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా చప్పట్లు కొడుతూ, మీరు ఏ కార్యక్రమం అయినా మన తోటి స్టూడెంట్స్ కూడా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాగే ఓ కార్యక్రమం చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్ చేయండి, కళాకారులను అభినందించండి. ఒక ఆయన చేసుకుంటాడు, శివాజీ గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరిని అభినందించలేదు, ఎవరిని చప్పట్లు కొట్టలేదు అన్నాడు. అదేంటే నీకు మంచి మనసు లేదా అన్నాను. నాకు చాలా పెద్ద మనసు ఉంది, మంచి మనసు ఉంది అన్నాడు.
మంచి మనసు ఉంటే అవతల వాళ్ళని అభినందిస్తేనే కదా నీ మంచి మనసు బయటపడేది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అనుకోండి, వెరీ గుడ్, శబాష్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అన్నాం అనుకోండి, అభినందించాం అనుకోండి, వాడు ఇంకోసారి ఇంకా ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు, అవునా కదా? సో అట్లా మీరు అభినందించాలంటే మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తారని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ ఆవిడ భోజనం వడ్డిస్తాను కూర్చోమందంట. భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి ఆయన నేను గుర్తొచ్చానంట. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూర వండి ఇల్లు పెట్టి ఇన్ని పనులు చేసి పెడుతుంది, అదేదో అభినందించడం నా భార్యనే అభినందిస్తారని చెప్పేసి వాళ్ళ ఆవిడని అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి, ఫస్ట్ టైం జీవితంలో అభినందిస్తున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, నేను మిమ్మల్ని నవ్వించబోతున్నాను, ఓకే? దీంట్లో సరదాగా అటు ఇటు కొన్ని మాటలు దొరికినా కూడా మీరేం పట్టించుకోవద్దు. ఇది కేవలం మీరు నవ్వుకోవడం కోసం చెప్తున్న మాటలే తప్ప సీరియస్ గా తీసుకోవద్దు, ఓకేనా? ఆల్రెడీ మీకు స్టార్ట్ చేశాను మిమిక్రీ, ఓకేనా? రైట్. సో మా ఆవిడని అభినందిస్తారని చెప్పేసి లైఫ్ లో ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు. ఎవరిని? భార్యని. ఎలా అభినందిస్తున్నాడు? ఆవిడ గరిట అన్నం పెట్టగానే వెంటనే అన్నం పట్టుకొని అబ్బబ్బబ్బా ఎంత తెల్లగొండేవన్నాం. ఎవరింట్లో అన్నం తెల్లగినప్పుడు మన ఇంట్లో నల్లగుంటుందా? అప్పబ్బా ఎంత తెల్లగొండేవన్నాం. ఏమైంది ఎందుకంటే ఒక గంట సాంబార్ పోసిందట. ఆహా, ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసిన సాంబార్, నా లైఫ్ లో ఇలా సాంబార్ తినలేదాము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యకు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి చేయమంటుంటే ఈ సాంబార్ చేసి నువ్వే నాకు భార్య కోరుకుంటా అన్నాడు. వెంటనే ఆవిడ కోపం వచ్చేసి సాంబార్ చేసి ఆయన ఎత్తు మీద గుమ్మచ్చేసి దొంగ సచ్చినాడా పెళ్ళి వంట వేస్తున్నాడు, దొంగ సచ్చినాడా పెళ్ళి 10 నిమిషాలు వంట చేస్తున్నాడు, ఒక్క రోజులో మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? సో ఇలా పప్పులో కాలేసాడు మనవాడు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. మనిషికి ఒకటే జీవితం వస్తుంది, ఆ జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి చాలా మంది రకరకాల వ్యక్తులు మాట్లాడే మాటలోనే కామెడీ వస్తుంటుంది. మా వైఫ్ కూడా చాలా గమ్మత్తైనటువంటి కౌంటర్లు వేస్తుంటుంది అప్పుడప్పుడు. సో ఒక హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే వెంటనే బిచ్చగాళ్ళ బాధ ఎక్కువైపోయిందండి. ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు, సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడితే చాలు బిచ్చగాళ్ళు వచ్చేస్తారు అన్నారు. ఒక బిచ్చగాడు వచ్చి అడుగుతున్నాడు, సార్ 20 రూపాయలు ఉంటే ధర్మం చేయండి సార్, 20 రూపీస్ ఉంటే ధర్మం చేయండి సార్. ఏమయ్యా 20 రూపాయలని పర్టికులర్గా అడుగుతున్నాం, 20 రూపాయలే ఎందుకు, 10 రూపాయలు ఇస్తే తీసుకోవా అని అన్నాను. అంటే కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్. కాఫీ 10 రూపాయలని రాసింది కదా, 20 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే 2 కాఫీ కావాలి సార్, నాతో పాటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. అప్పుడు వెంటనే నేను అన్నాడు, అంటే బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగాడి అయ్యాను సార్ అన్నాడు వాడు. మనం మన లైఫ్ లో మనం ఏం సాధించాలనుకున్నామో ఏం సాధించాలనుకున్నామో అది సాధించడానికి పోతే ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, చక్కటి భార్య వస్తుంది, మన పిల్లలకి మనకి మంచి హోదా తీసుకొచ్చే గౌరవం తీసుకొచ్చే భార్యలు కూడా వస్తారు. ఒక ఆయన అన్నాడు, ఆహా అమ్మాయి చూడ ఎంత అందంగా ఉన్నారు, మన వైఫ్లు ఉంటారు ఎందుకు స్వామి అని చెప్పి జపం చేశాడు. స్వామి ప్రత్యక్షమయ్యాడు. భక్త ఏమిటి నీ ప్రాబ్లం? ఏం లేదు స్వామి, ఇంత అందమైన అమ్మాయిలు ఇచ్చావు, అమ్మాయిలేమో అందంగా పుట్టిస్తావు, మా భార్యనేమో ఇంత చండాలంగా పుట్టిస్తావు ఏంటి అన్నాడు. అయ్యా అమ్మాయిలను పుట్టించింది మేము, వాళ్ళని భార్యగా చేసింది మీరు, అనుభవించండి అని అన్నాడు స్వామి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదైతే క్రమశిక్షణతో పద్ధతిగా మంచితనంతో మంచి చేస్తే మంచి జరుగుతుంది, బ్యాడ్ చేస్తే రివర్స్ లో అంతకంటే రెట్టింపు బ్యాడ్ జరుగుతుంది అన్నమాట. సరే ఇది పక్కన పెట్టండి. నాకు దొరికింది మాకు ఒక భార్య, స్వాతి అమ్మాయి పేరు. నేను ఓ రోజు ఆ అమ్మాయి ఒక మాట అడిగింది. ఏమండి? ఏంటే? ఏం లేదండి, మన డోర్లకి విండోస్ కి అంటే కిటికీలకి డోర్లకి లావాటి కట్టర్స్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పారండి. లావాటి కట్టర్సా? ఎందుకు? ఆ ఎదురు రాజు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నాడండి. ఓ స్విచ్ మొమ్మ, వాడికి నువ్వు కనబడక కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడి కొనుక్కుంటాడు కట్టెల్లో చెప్పా. వెంటనే మైండ్ లో పెట్టుకుంది. ఆడవాళ్ళు మామూలుగా ఆహా నన్ను ఇంత మాట అంటావా నువ్వు, నీ సంగతి చెప్తానని మనసులో పెట్టుకుంది. ఏమి అలా బయటికి మాత్రం నవ్వుతే కనబడింది. నేను డోర్ నుంచి అడుగు పెట్టాను బయటికి, ఇక్కడికి తిరుపతికి రావడానికి. డోర్ నుంచి బయట అడుగు పెట్టేసరికి వెంటనే మా కాలనీలో పిచ్చి కుక్కలు అక్కడ దిగుతున్నా చెప్పేసి మున్సిపల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు అనమాట. వాళ్ళు వ్యాన్ చూసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. వెంటనే మా ఆవిడ పిచ్చా, ఏమే ఇలా చూడు నా పవర్, ఒక్క ఫోన్ కాల్ తో చూడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వ్యాన్ లో పిచ్చి కుక్కలన్నింటినీ వ్యాన్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అవునా, ఎందుకైనా మంచి మీరు ఇంట్లో రండి అంటే మీరు కంటికి నేను ఎలా కనపడుతున్నాను
అయితే అమ్మ నేనేమన్నానండి, నువ్వేదో అన్నావు, నేనేమి అనలేదండి. ఎప్పుడు చూడండి నన్ను చంపుతుంటారు. ఆ ఎదుటి స్వాతిని చూడండి, వాళ్ళ ఆయన పూల పడి చూసుకుంటాడంట. నేను ఉన్నారు ఎందుకు ఓ స్పిచ్ మోమ. వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నా కారపూర వ్యాపారం తెమ్మంటావా, వద్దు మాట్లాడితే నాకు మాట అన్నట్టు మర్చిపోయాడు. ఎదుటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కళ్ళలోకి వచ్చింది. ఏంటి నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కళ్ళలోకి వచ్చింది. అవునా, ఒకటే వచ్చింది కదా. అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కళ్ళలోకి వచ్చాడు. అవును. సో మనం అంటే ప్రాణం కూడా తెలిస్తే దైవం కూడా తెలిసినట్టుగా మనం ఏదో అనుకుంటే మనకు రివర్స్ లో మనం అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అవమానించే ప్రయత్నం చేయదు. చేస్తే మనకు 4 ఇద్దరు 5 ఇద్దరు మనకు అవమానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా మనం లైఫ్ లో మనం ముందుకు పోవాలి. సరే, ఇది పక్కన పెడదాం. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా చాలా వరకు పెద్దవాళ్ళు ఉంటారు. మోడీ గారైనా సరే వాళ్ళ తల్లికి చిన్న పిల్లోలాగా కనబడుతుంటాడు. మన చక్రవర్తి గారు అయినా సరే మన అన్నగారు వాళ్ళ ఆవిడకి భర్తగానే కనబడతారు. సో కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల్లాగా కనబడతారు, పెళ్ళి అయినా సరే పెళ్లి కాకుండా సరే. అట్లా మనం అనుకుంటా కొంతమంది చూసి బా ఎంత అదృష్టవంతులు, ఆయన ఎంత అదృష్టవంతులు, ఏదో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక మినిస్టర్ గారు ప్రచారం చేసి 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 ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది, క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి అంది. చాలా రోజులు మీరు ఇంట్లో లేరు కదా, సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దాం. క్యాండిల్ లైట్ అయితే ఓకే రైట్ అని అన్నాడు. కానీ గన్మెన్స్ డ్రైవరు ఉండొద్దు అని ఎంపలేదు. మన ఇద్దరే చక్కగా మాట్లాడుకుంటూ మనసు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే రైట్ అని అన్నాడు. మినిస్టర్ గారు కార్ డ్రైవ్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ పక్కన కూర్చొని కార్ బయలుదేరింది. కానీ పెట్రోల్ లేదు కార్లో. వెంటనే పెట్రోల్ పంపులో కార్ ఆపాడు. కార్ ఆపగానే పెట్రోల్ కొట్టేవాడు ఉంటాడు కదండి, ఆయన ఎక్కడుంటాడు, ట్యాంక్ అడుగుతుంది కాబట్టి అటువైపు వచ్చాడు. అటువైపు వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు ఆ సీట్ లో, మినిస్టర్ గారు వైఫ్ ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ సీట్ ఉంటుంది కాబట్టి మినిస్టర్ గారు ఉన్నారు. ఆ వైఫ్ చూసి పెట్రోల్ కొట్టే అతను అంటున్నాడు, మేడం మీరు పంపలేదు. అవును, నాకేం మీకేలా తెలుసు? అదే మేడం నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదే మేడం 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదని అనిపిస్తున్నాం. ఏంటి మీ జాతకాలు నా జాతకాలు కుదరక మనం పెళ్లి చేసుకోలేదా? ఓకే ఓకే సరే అని అనిపిస్తుంది. అనగానే ఆయన అన్నాడు, ఎంత పెట్రోల్ మేడం? 3000 రూపీస్ పెట్రోల్ కొట్టిన తర్వాత వెంటనే కార్ బయలుదేరింది. కార్ బయలుదేరిన తర్వాత మినిస్టర్ గారు ఉన్నాయని ఉండకుండా వాళ్ళు ఆవిడ అడిగాడు. ఏమని అడిగాడు? ఏమే ఒకవేళ కనుక వాడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమి ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పలికేసుకున్నావు. సో మినిస్టర్ గారు కూడా తప్పలేదు చూడండి. సో కౌంటర్లు అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా సరదాగా లైఫ్ లో ఒక పార్టీగా తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, వదిలిపెట్టాలి. ఇది పక్కన పెడితే మామూలుగా మనం చూస్తూ ఉంటాం సరదాగా మా మనుషుల్ని కొంతమంది అవమానించే విధానం కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆ అవమానాలు ఎట్లా ఉంటాయంటే స్మూత్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? మా ఆవిడ నేను బయటకు వచ్చాము. బయటకు రాగానే క్యాబ్ బుక్ చేసింది, క్యాబ్ వచ్చింది. క్యాబ్ రాగానే వాళ్ళని అడిగింది, ఏ బాబు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎంత తీసుకుంటావు? అమ్మ 200 అమ్మ. 200? ఓకే, మా ఆయన కూడా వస్తాడు నాతో పాటు, అయినా 200 అమ్మ. చూసారండి, మీకు ఏమాత్రం బయట వాల్యూ లేదని చెప్పేసింది. సో ఇట్లా కొంతమంది గమ్మగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి మనం కామెడీగా తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, వదిలేయాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే చక్కగా మిమిక్రీలోకి వెళ్ళాలంటే కొంతమంది హీరోల వాయిసెస్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అట్లాగే పొలిటికల్ లీడర్స్ వాయిసెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సరదాగా తీసుకుంటే మీకు, నాకు, మా నాన్నగారికి, అందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, సమాజంలో దేనికి కూడా జక్కకుండా, సమాజంలో దేనికి కూడా వెనకడేయకుండా సింహంలాగా ముందడిగేసుకుంటూ ముందుకు దూసుకుపోయినటువంటి వ్యక్తితో ఆయన గొంతుతో స్టార్ట్ చేస్తాను. కొంచెం అవుట్పుట్ వాల్యూ పెంచాను. ఇన్పుట్ ఓకే, మానిటర్స్ ఓకే, బయట స్పీకర్స్ పెంచుకోండి. హలో హలో మాట్లాడేటప్పుడు ఓకే, కానీ మిమిక్రీ చేసేటప్పుడు కొంచెం మోడలేషన్ ఉంటుంది కదా, అది కాదు. హలో హలో చెప్పు వాట్ థ్యాంక్ యూ, ఇంక ఇంకేం చేయకండి, ఇలా వచ్చాను. రైట్, థ్యాంక్ యూ. ఇంకా వెనక్కి వెళ్ళిపోండి. ఎలా రిలాక్స్ అయితే అప్ప వెనక్కి వెళ్ళండి ప్లీజ్. రైట్, మీకు మరి అలాంటి గొప్ప వ్యక్తి ఎవరనేది అర్థమైందా? కాదు, ఇప్పుడు నేను వాయిస్ ఇంటెక్ట్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. నమస్తే ఈరోజు అద్భుతమైన స్టూడెంట్స్ చూస్తా ఉంటే మనసు పులకించిపోతామని చెప్పేసి నేను ఎక్కడ ఉన్నా కూడా నా
చెల్లెమ్మలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, అక్కలకి కూడా అందరికీ కూడా 2 చేతులు జోడించి సవినయంగా కృతజ్ఞతలు చేసుకుంటూ మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆశీస్సులు అందిస్తున్నాను. నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్క, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇకపోతే మనకు జగనన్న గారు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట మీకు చెప్పాలనుకుంటే ఆయన ఎలా చెప్తారు, ఏమని మీతో సంబోధిస్తారు? విశేషమైనది ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటాము. ఎస్టీహెచ్ఆర్ కాలేజీలో ఉన్నాం, మీ అందరూ కూడా బాగా చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాము. మీరందరూ కూడా చక్కని చదువుకొని మంచి గొప్ప స్థాయికి వస్తే నా ప్రభుత్వంలోనే మీకు ఎన్నో జాబ్స్ ఇస్తారని తెలుసుకుంటాము. అమ్మలకి, అక్కడికి, చెల్లెమ్మలకి, ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా మనం చేసుకుంటాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. ఇంకా పోతే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన నడిచే విధానం, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వస్తా ఉన్నారు నడుచుకుంటూ. ఆయన వచ్చేసిన మాట్లాడే విధానంలో అబ్జర్వ్ చేయండి. సో నేను కొన్ని వాయిస్ పంపిస్తాను, నా టాలెంట్ అబ్జర్వ్ చేయండి, అంతేగాని ఆయన మీకు నచ్చుతాడా నచ్చడా అది పట్టించుకోవద్దు, ఓకేనా? అట్లా ఎంతో మంది హీరోల వాయిస్ చెప్తాను. బట్ ముందుగా చిరంజీవి గారు మన కాలేజీకి వచ్చారు, మన చక్రవర్తి రెడ్డి గారు పిలిచారు, ఆయన వచ్చి మాట్లాడతారు. నిజంగా చూస్తే చాలా ఆనందంగా ఉందా? చక్రవర్తి గారు నిజంగా మామూలు వ్యక్తి కాదు. ఆయన నిజంగా ఒక మినిస్టర్ గా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక సీఎం గా నిలబడా కూడా ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎన్ని రకాల మంచి కోణాలు ఉన్నాయో మీ అందరూ తెలుసు. నిజంగా స్టూడెంట్స్ బాగోగుల కోసం, స్టూడెంట్స్ ఎంతో ఎదగాలి, ఎంతో మంచి ప్రవర్తనతో ముందుకు పోవాలనే మంచి స్వభావంతో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు కదా మనకు లీడర్గా కావాలి. ఏదైనా చక్రవర్తి గారు పిలిస్తే రానుకున్నారా అంటే మనం లేదనుకున్నారు. శాస్త్రులు రాసాయనికులు వాళ్ళ వర్షం రాష్ట్రం అనుకున్నారు. అత్తే వేడి, అత్తే పౌరుషమా మంచిగా చేస్తా, మంచిగా చూస్తా, కాదు కూడు అంటే వాస్తా. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్. ఇప్పుడు ఇప్పుడు నాకు అన్ని తెలుసు, ఒకరి తర్వాత ఒకరి వాయిస్ చెప్తాను. నేను ముందే చెప్పాను, ఎవరి పేరు చెప్పినా కూడా మీరు ఎంజాయ్ చేయండి తప్ప మీరేమి తప్పుగా భావించవద్దు. ఇప్పుడు వస్తున్నారు నందనూరి అందగాడు బాలేబాబు గారు. మంచి వ్యక్తులు వారికి అరుణారెడ్డి గారికి, అలాగే చక్రవర్తి గారికి, సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా వేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్టూడెంట్స్ ఎంతో చక్కగా చదువుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఎത്ര నాట్యతే తత్ర పూజ్యతేగా యథాకాలం తథా చూపించాం చిత్రం మళ్ళీ విష్ణు శశివంతం చదువుకుంటాం. ఆ ప్రజల్లో ఏ దేశమైనా ఎందుకు కాలేజీగా పొగడడానికి తల్లి భూమి పాడుతున్నట్టుగా మీరందరూ గొప్ప స్థాయికి వచ్చి ఈ కాలేజీ పదవుని ఖ్యాతిని పెంచాలని మనసుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మీద మాట్లాడితే ఇలా గ్యాప్లు ఇస్తూ మాట్లాడతారు. డైలాగ్ చెప్పమన్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా చెప్పుకుంటే ఎక్కడ ఆగరు. అదే రకంగా సరదాగా తీసుకుంటే డైలాగ్ చెప్పమని ఒక అభిమాని అడిగాడు అనుకుందాం, అప్పుడు ఆయన ఎలా చేస్తారు? చూడు మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని ఎదిరిస్తావా? సినిమాని చెప్పాలంటే ట్రైనింగ్ చూడాలి, నన్ను చెప్పాలంటే ట్రైనింగ్ చూడాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. సినిమా కాదు, చెంకములు చక్రవర్తులు కాదు. కాలు చూపే నంది ముందు రంగులు మార్చే పంది, కాలు కుదర చూస్తే పగిలిపోతుంది. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, శ్రీను గారు దేవుడిని కనిపించమని కాదు. తిరుపతిలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, హైదరాబాద్ లో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, బెంగళూరులో ఎన్నో కాలేజీలు ఉన్నాయి. కానీ సో ఈ విధంగా బాలయ్య బాబు గారి వాయిస్ ఇస్తున్న సరదా చెప్పవచ్చు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ చక్రవర్తిగా నన్ను పిలిచినందుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా మన విజయ్ దేవరకొండ వచ్చారనుకున్నా, ఏం మాట్లాడుతున్నావు అరే పోలి చూడరా ఎట్లా పడుతున్నారు. మీరేంద్రా అబ్బాయి ఒక్కలేరు మొగోళ్ళు అయ్యండి, పోలీల ముందు ఇట్లా తీస్తున్నారు రా బయట. అది ఏదేమైనా కూడా మీరు మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్నలకి ప్రేయర్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ. విజయ్ దేవరకొండ. ఇంకో పక్క చూస్తే ఇట్లా ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ మాట్లాడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ ఒక డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ కనుక డిఫరెంట్ ఆర్టిస్ట్ చెప్తే అక్కడ వచ్చే కామెడీ ఎలా ఉంటుంది. మీరు కాసేపు నవ్వుకోవడానికి పెద్ద స్కోప్ ఉన్నటువంటి ఐటమ్ ఇది. నాకు బాగా నచ్చిన ఐటమ్. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరుంధతి అనే మూవీ మనందరం చూసాం, దాంట్లో ప్రతి డైలాగ్ మనకు గుర్తుంది. ఎందుకు ఆ పాత సినిమా డైలాగ్ తీసుకుంటున్నానంటే మీ అందరికీ ఆ డైలాగ్ బాగా గుర్తుంటుంది కాబట్టి నేను ఆ డైలాగ్ తీసుకుంటున్నాను. ఆ సినిమాలో అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గజ్జల శబ్దం, ఆ మువ్వల శబ్దం విన్న పశుపతి అంటే సోను సూద్ పశుపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి మీద వచ్చే విధానం ఎలా ఉంది. అదే డైలాగ్ వేరే ఆర్టిస్ట్ తీసుకొని చెప్తే ఎంత కామెడీ వస్తుందో సరదాగా తీసుకొని చెప్తాను. అరుంధతి నుంచి ఈ డైలాగ్ ఒకసారి విందాం. అనుష్క గారు నడుచుకుంటూ వస్తున్నారు. సరిపోదు మధ్యలో అవకాశంగా ఉంటారు.
కొంచెం కొంచెం కొడుకు తిందా వస్తే 80 సంవత్సరాలు చంపికులని సమాధి చేసిన నిన్ను వదలబోవాలి. వస్తా వస్తా తప్పక వస్తా, నీ రసమంతా పీల్చేస్తా. ఇది డైలాగ్. ఇప్పుడు నార్మల్ పెట్టుకోండి. ఇదే డైలాగ్ ఇది రాయలసీమ స్లాంగ్లో జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే అట్లా చెప్తారు. జయప్రకాష్ రెడ్డి గారు విలన్, ఆయన చెప్తున్నారు ఈ డైలాగ్. ఎలా చెప్తారు? ఏమే జయప్రకాష్ రెడ్డి గారు తీసుకొని చెప్పచ్చు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఇదే డైలాగ్ ప్రకాష్ రాజ్ గారు అవుతుంది. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు చంపి పిల్లలు పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి వదలా. నన్నెవరు మోసం చేయలేదు. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. అదేవిధంగా రావు గారు, పాత యాక్టర్ ఉన్నారు రావు గారు, ఆయన చెప్పమంటే ఇదే డైలాగ్ ఎలా చెప్తారు? వాళ్ళని ప్రసారంలో కాంచరమాలకి నీ అమ్మ కడుపు మాడ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలను చంపి కుల్ల పెడతావా? అసహ్యం. ఒక్కసారి నా కంటపడు నీ సంగతి ఏంటో చేస్తాను. డొక్కలో పెట్టి డిక్కిలో పట్టేది. ఈ విధంగా రాఘోపాల్. ఇంకో పక్కన చూస్తే పోసాని మురళీకృష్ణ గారు, అమ్మా అరుంధతి, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటా, నీకు ముగ్గురు పెడతా, నన్ను పెట్టుకుంటే బయటిది, ఐ లవ్ యూ. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు ఎగ్జాంపుల్ కి కామెడియన్స్ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ పిచ్చపట్ల సుధాకర్ గారు, ఈ విధంగా సుధాకర్ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ జూనియర్ వేణుమాధవ్ అంటాడు. ఆయన మాట్లాడితే ఎలా మనం, అమ్మా అరుంధతి, అప్పో ఏం లేవు, గుడ్ల పెట్టుకుని చూస్తున్నావు, గుడ్లలో వేస్తా, నల్ల పాలు నాకు చంపేస్తా. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇంకో పక్కన చూస్తే అక్కడ కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఆయన చెప్పమంటే ఆయన ఇదే డైలాగ్ ఎలా చెప్తారో చూద్దాం. ఏం కావాలి ఈ సంగతి అర్థం కాదు. ఏదైనా పెట్రోల్ పెట్టి కాలేదు కావు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 80 సంవత్సరాలు నువ్వు పెట్రోల్ పెడుతుందన్న ఏదైనా పద్ధత ఈ పద్ధతి అయినా అడుగుతాడు. ఒక ఆడది మొగలు పట్టుకొని పెట్రోల్ పెట్టాలి. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా బాధే, ఎవరు పెట్రోల్ పెట్రోల్ చూపిస్తారు. భయంగా కూడా బజార్లో గుడ్డు పెట్టినారు కట్టుకుని శాతం పొట్టుకొని పొడుగోలు పుషప్ కొట్టినారు కట్టుకుని శాతం. ఏదైనా రాదు, ఏ సంగతే రాదు, ఇది కథేనా ఏ తెలంగాణ ఉందా? ఈ విధంగా కేసీఆర్ గారు. ఇంకో పక్కన చూస్తే కేఏ పాల్ గారు. వచ్చే అడిగితే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు పెట్టానంటున్నావు. 150 దేశాలు తిరిగాను నేను. 150 దేశాల్లో నాకు ఫ్లైట్స్ ఉన్నాయి, దండిగా డబ్బు ఉంది నా దగ్గర, ఫైనాన్స్ చేస్తాను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైనాన్స్ చేస్తానన్నాను. కేసీఆర్ కూడా నేనే చెప్తాను. నేను అమెరికా ప్రెసిడెంట్ కూడా నేనే సపోర్ట్ చేస్తే ఆయన తెలిసాను. 150 దేశాలు తిరిగాను నేను. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకే మాట్లాడాను, మీరు చూశారు.
గట్టిగా ఈ అరుంధతి ఎవరున్నా కథ కడుగుతాను, గట్టిగా చప్పట్లు కొట్టే నేను వెళ్ళిపోతాను ఏంటంటారు గారు. ఇంకా పోతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, కానీ ఇంకా సమయం మరి చాలా తక్కువగా ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ కనుక కమిడియన్ ఎంఎస్ నారాయణ గారు వచ్చి చెప్తే ఎలా చెప్తారు? ఎంఎస్ నారాయణ గారు రావచ్చు, ఏ పక్కన పర్వాలేదు, నన్ను పెట్టలో పెట్టి ప్రారంభిస్తావా? 20 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు పెట్టుకో, పెట్టడు కానీ వాటర్ పెట్టు, తాగి పడుకుంటా. సో ఈ విధంగా సరదాగా కొంతమంది సీనియర్ నటుల వాయిస్ కానీ రాజకీయ నాయకుల వాయిస్ కానీ నిత్యం మనకు జరిగేటువంటి ఇన్సిడెంట్ కూడా తీసుకొని సరదాగా చెప్పుకుంటూ మళ్ళీ కాసేపు తర్వాత మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి, ఇలాగే అరవండి. సరే, మేము బాగా చదువుకొని ఎస్డిహెచ్ఆర్ కాలేజీ బాగా పనులు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఒక నిమిషం జీవిత మాట్లాడతాను. జీవిత హలో బంగారం, మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు. అదే నేను చెప్పింది తను చెప్తా ఉంది. ఏదేమన్నా చక్రవర్తి గారికి ఎస్డిహెచ్ఆర్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ ఉషా మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Sir, and we have to thank our chairman sir for bringing such a talented personality in front of us today. Thank you very much once again. And as a token of gratitude, I request our chairman sir to please.
వస్తుందేమండి ఇంటికి పోయి లైట్ రావద్దా మళ్ళా ఎక్కడ రావాలి అది సర్లే మీరు వస్తారు కదా నేను ఇట్లా ఇంటికి పోయి లైట్ తీసుకుని వచ్చేస్తాను నాకు ఇక్కడ అయిపోయిందంటే ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఇది ఎంత అయిపోతుంది అనేది తెలియదు జాగ్రత్తలు అయిపోతుందా నేను వచ్చేసి ఇక్కడే మాది అన్నమైతే వీడియో